శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభనరసింహసరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీగణపతి సచ్చిదానంద 24వ అధ్యాయం. జన్మసిద్ధి. త్వం మంత్రసిద్ధః ప్రణవాత్మకోసి లీనాంతరంగోపి చ యోగసిద్ధః. త్వం జన్మసిద్ధోసి సమాప్తకామః సిద్ధేరసిద్ధేశ్చ గురోపరోసి. గురుదేవా, మీరు స్వయంగా ప్రణవస్వరూపులు గనుక మంత్రసిద్ధులు. మీ మనస్సు లయించింది కనుక యోగసిద్ధులు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని మీ కోరికలన్నీ తీరాయి గనుక జన్మసిద్ధులు. నిజానికి మీరు సిద్ధికి అసిద్ధికి కూడా అతీతులు. మాస్టర్ ప్లాన్. 1967 జూలైలో మళ్ళీ కేరళ పర్యటన జరిగింది. ఈ పర్యటనలో స్వామీజీ కొచ్చిన్, ఎర్నాకులం, తర్పణతుర, గురువాయూర్ సందర్శించారు. ఈ సంవత్సరం కేరళలో స్వామీజీ పేరు బాగా మ్రోగిపోతూ ఉంది. క్రిందటిసారి దర్శించుకున్నవారేగాక కొత్తవారు కూడా అనేక మంది వచ్చి స్వామీజీని దర్శించుకోసాగారు. ఒక విశేషమేమంటే, స్వామీజీని ప్రధానంగా సేవిస్తూ ఉన్న కేరళీయులంతా షష్ఠిపూర్తి ఎప్పుడో దాటిపోయిన వృద్ధులే. వీళ్లల్లో చాలామంది సంపన్నులు ఉన్నారు. వాళ్లంతా గత సంవత్సరంలో మైసూరు ఆశ్రమానికి వస్తూ పోతూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా ఆశ్రమంలో ఏదో ఒక సౌకర్యం చేద్దామని ఉత్సాహం కలిగి భవనం కట్టిస్తామని, భోజనశాల కట్టిస్తామని స్వామీజీతో అంటున్నారు. ఎందుకో తెలియదు గాని స్వామీజీ అంగీకరించటం లేదు. ఈ పర్యటనకు ముందే ఆ వృద్ధులంతా ఆలోచించుకుని ఆశ్రమం యొక్క సర్వతోముఖాభివృద్ధికి అనువుగా, ఆశ్రమంలో జరిగే ఉత్సవాలకు వస్తున్న వేల జనాల వసతికి అనువుగా జరగవలసిన కట్టడాలు మొదలైన ఏర్పాట్ల గురించి ఒక మాస్టర్ ప్లాన్ గీసి సిద్ధపరిచి ఉంచారు. దీనికి ఆ రోజుల ధరలను బట్టి 25 లక్షల దాకా ఖర్చు కావచ్చునని అంచనాలు వేశారు. ఈ పర్యటనలో పెద్దలంతా కలిసి ఆ ప్లాన్ కాగితం స్వామీజీ చేతులలో పెట్టి ఆ ఖర్చంతా తామే భరించుకుని ఆ ఏర్పాట్లన్నీ చేస్తామని, ఇంకేదైనా మార్పులు కావాలంటే చేస్తామని ప్రార్థించారు. తమ వయస్సు అయిపోతోందని, అందువల్ల త్వరగా ఈ సత్కార్యం చేసే అదృష్టం తమకు దక్కించమని పాదాల మీద పడి ప్రార్థించారు. పరశురామ క్షేత్రంలో అడుగు పెడుతుండగానే స్వామీజీ పద్ధతంతా ఇదం క్షాత్రం అన్నట్టుగా మారిపోతూ ఉండే రోజులవి. ఈ కాగితం చూస్తూనే దాన్ని చించి పారేసి, నేనే మాస్టర్ని, నేనే ప్లాన్ని, నాకు నేనే మాస్టర్ ప్లాన్ని అన్నారు. అంతకన్నా పొడుగ్గా మాట్లాడటం అలవాటున్న రోజులు కావు అవి. ఈ దెబ్బతో ఆ ప్రయత్నాలు గాలికి ఎగిరిపోయినాయి. ఇలా పాత పెద్దలు తిరస్కరింపబడిన ఆ పర్యటనలోనే 2 కొత్త పెద్దలు స్వీకరింపబడటం ఒక చిత్రం. పరశురాం గారు, రామస్వామి అయ్యర్ గార్లే ఈ కొత్త భక్తులు. ఎప్పుడు చూసినా మూతి బిగించుకుని ఎవరితోనూ కలవక ఒంటరిగా తిరుగుతూ ఉండే పివి పరశురాం గారు ఆయుర్వేద వైద్యుడు మాత్రమే కాక మంచి మూలికా వ్యాపారి కూడాను. ఆయనకు మెట్టపలయం మొదలైన స్థలాల్లో మూలికల పొలాలు ఉన్నాయి. ఆ మూలికలను, ఔషధాలను విదేశాలకు కూడా ఆయన ఎగుమతి చేస్తూ ఉంటాడు. ఒక లాయర్ మిత్రుడి ద్వారా ఆయన చేతికి ఒక కరపత్రం వచ్చింది. మైసూరు నుంచి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు వస్తున్నారు అని. ఆ కరపత్రంలో స్వామీజీ ఫోటో కూడా ఉంది. చిన్న వయసులో ఉండి మంచి తేజస్విగా ఉన్న స్వామీజీని చూసేసరికి పరశురాం గారిలో సహజంగానే ఉన్న ఆధ్యాత్మికత చైతన్యం పుంజుకుంది. దాంతో భార్యా పిల్లలను తీసుకుని స్వామీజీ దర్శనానికి ఎర్నాకులం వెళ్ళాడాయన. ఆయన వెళ్లే సమయానికి స్వామీజీ ఎక్కడికో వెళ్లారన్నారు. అక్కడ నారాయణ వైద్యార్ మొదలైన మిత్రులు కలిశారు. నారాయణ వైద్యార్ అంటే ఆ చుట్టుపక్కల్లో సుప్రసిద్ధుడైన ఆయుర్వేద వైద్యుడు. ఆయన ఈయన వృత్తిరీత్యానే గాక ప్రవృత్తిరీత్యా కూడా మిత్రులు. ఈ నారాయణ వైద్యార్ గారు ఆ రోజుల్లో స్వామీజీని బాగా సేవించేవాడు. ఆయనకు సంకీర్తన అంటే బాగా ఇష్టం. బాగా సంకీర్తన చేసేవాడు కూడాను. స్వామీజీ రావటం కొంచెం ఆలస్యమయ్యేసరికి వైద్యార్ గారు సంకీర్తన అందుకున్నాడు. పరశురాం గారైతే నోరు తెరవడు కానీ ఆయన భార్య పిల్లలు సంకీర్తన బాగా చేస్తారు. వాళ్ళు కూడా ఆ సంకీర్తనలో కలిశారు. నారాయణ వైద్యార్ గారు స్వామీజీ కీర్తనలు సంకీర్తన చేయిస్తున్నాడు. ఆ రాగాలకు పరశురాం గారు అప్రయత్నంగానే పరవశించిపోతున్నాడు. ఇంతలో స్వామీజీ వచ్చారు. కొద్దిసేపు, కొద్ది అంటే చాలా కొద్దిసేపు
ఆధ్యాత్మిక సాధన విషయంలో సలహాల రూపంలో చిన్న ఉపన్యాసం ఇచ్చారు. పరశురాం గారు పులకించిపోయాడు. స్వామీజీ చాలామందిని పలకరించారు గాని పరశురాం గారి మొహం కూడా చూడలేదు. ఏం పాపకర్మమో, ఏ పుణ్యకర్మమో. పరశురాం గారు ఆ రోజుకి కొచ్చిన్ తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఉండేది కొచ్చిన్లో గదా మరి. ఆ రోజు పరశురాం గారు వ్యాపారం పని మీద రామస్వామి అయ్యరు గారి దగ్గరకు వెళ్ళాడు. రామస్వామి అయ్యరు గారు కొచ్చిన్ ఎక్స్పోర్ట్ క్లియరెన్స్ వ్యాపారి. అక్కడ ఏదో మాటలలో స్వామీజీ గురించిన ప్రసంగం వచ్చింది. నిత్యము అనుష్ఠాన తత్పరమైన వంశంలో పుట్టి ఇంత కోట్ల మీద వ్యాపారంలో తలక్రిందులవుతూ కూడా ఇంట్లో సదాచారాలు చెదిరిపోకుండా ఆచరిస్తూ పిల్లల చేత ఆచరింపచేస్తూ వస్తున్నవాడవటం చేత రామస్వామి గారికి స్వామీజీ అనగానే ఆసక్తి కలిగింది. కానీ ఎక్కువ వివరాలు చెప్పేందుకు పరశురాం గారికి మాత్రం ఏం తెలుసు? కానీ నాడి పట్టి చూడటం చేతనైన వైద్యుడు కనుక తను చూసిన వాడి లక్షణం ఎలా ఉందో తనకు సహజమైన ముక్తసరి ధోరణిలో చెప్పాడు. అక్కడితో ఆ ప్రసంగం ఆగిపోయింది. ఆ మర్నాడు కూడా ఎర్నాకులం వెళ్ళి దర్శించాడు పరశురాం గారు. ఆ రోజు అదే తంతు. స్వామీజీ ఈయనను గమనించను కూడా గమనించలేదు. ఇక తిరిగి వచ్చేయబోతుండగా నారాయణ వైద్యార్ ఈయన దగ్గరకు వచ్చి, అదృష్టవంతుడు అయ్యా అన్నాడు. ఏమిటి విషయం అన్నాడు పరశురాం గారు. రేపు స్వామీజీ గురువాయూరు వెళుతున్నారు. అటు నుంచి అటు మైసూరు వెళ్ళిపోతారు. నిన్ను వారితో పాటు గురువాయూరు రమ్మని చెప్పారు స్వామీజీ అని చెప్పి వైద్యార్ గారు వెళ్ళిపోయాడు. పరశురాం గారు ఆశ్చర్యపోయాడు. అలా ఆశ్చర్యపోయి మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. నిన్న సాయంత్రం తన ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళిన రామస్వామి అయ్యర్ గారు ఇంట్లో ఉన్న చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారితో స్వామీజీ గురించి తను విన్నది చెప్పాడు. చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారంటే సంగీతంలో యావద్భారత ప్రతిష్టా సంపన్నుడైన వ్యక్తి. ఫిడేల్ చౌడప్ప గారు, హరినాగభూషణం గారు, చెమ్మంగుడి శ్రీనివాసయ్య గారు, చెంబై వైద్యనాథ భాగవతార్ గారు మొదలైన వాళ్ళు ఆ రోజుల్లో కర్ణాటక సంగీతానికి చక్రవర్తులు. ఈ భాగవతార్ గారు రామస్వామి గారి కుటుంబానికి సన్నిహితుడు, భక్తుడు. ప్రస్తుతం ఏదో పని మీద వీరింటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి కాసేపు ఈ విషయాలు మాట్లాడుకున్నారు. భాగవతార్ గారు అంతకు ముందే స్వామీజీ గురించి విన్నాడు గాని చూడలేదు. ఇప్పుడు ఇద్దరికీ చూద్దామనిపించి కారేసుకుని ఎర్నాకులం బయలుదేరారు. వీరు అక్కడికి చేరేసరికి స్వామీజీ తర్పణతుర అనే చోటికి వెళ్లారన్నారు. అది దగ్గర చోటే, అందువల్ల వీరిద్దరూ అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి స్వామీజీ అప్పుడే చిన్న ఉపన్యాసం ఇచ్చినట్టున్నారు. కొన్ని వేల మంది జనం ఉన్నారక్కడ. ఎంత తక్కువ వేసుకున్నా 3000 జనం ఉంటారని అనిపించింది. వీళ్ళు దూరాన కారాపి ఇంత రద్దీలో ఎలాగా స్వామివారి దర్శనం అనుకుంటూ ఆ జనం వెనకాలగా తచ్చాటలాడుతున్నారు. ఇంతలో జనప్రవాహాన్ని నెట్టుకుంటూ పరుగు పరుగున అటే వచ్చారు స్వామీజీ. సార్వభౌమత్వ దర్జాలో హుందాతనం నింపుకున్న ఆ పరుగులో చురుకుగా ఉన్న ఆ కుర్ర స్వామీజీని చూసేసరికి కళ్ళు మిరిమిట్లు గొలిపాయనిపించింది రామస్వామి గారికి. స్వామీజీ ఇలా ఎందుకు పరిగెత్తుకొస్తున్నారో తెలియక అయోమయంగా చూస్తున్న జనంతో పాటు ఈ కొత్త భక్తులిద్దరూ కూడా అయోమయంగా చూస్తూ నిలబడిపోయారు. స్వామీజీ సరాసరి వచ్చి చెంబై భాగవతార్ గారి చెయ్యి పట్టుకుని, భాగవతోత్తమా రండి అన్నారు. అంతకుముందు ముఖపరిచయమైనా లేని తనను ఆ తపోమయ తేజోమూర్తి అలా గొప్పచేసి గౌరవిస్తూ ఉంటే వినయం చేత ఆనందం చేత కరిగి నీరై, నేనంతటి వాణ్ణి కాదు స్వామీజీ అంటూ ఆ సంగీత నిధి స్వామీజీ పాదాల మీద వాలాడు. నీకు చాలా రాగాలు తెలుసు అంటూ స్వామీజీ ఆయన చెయ్యి పట్టుకుని గబగబా లోపలికి లాక్కుపోయారు. వెనకే వెళ్ళాడు రామస్వామి గారు. భాగవతార్ గారిని కాసేపు ఆప్యాయంగా మాట్లాడించి వారికి ఒక విభూతి పొట్లం ప్రసాదంగా ఇచ్చారు స్వామీజీ. రామస్వామి గారిని పలకరించలేదు. భాగవతార్ గారు పరిచయం చేసినా పట్టించుకోలేదు. ప్రసాదం ఇవ్వలేదు. భాగవతార్ గారే తన పొట్లంలోంచి కొంచెం విభూతి ఇవ్వగా దానితో సంతృప్తిపడి భాగవతార్ గారితో కలిసి ఇంటికి వచ్చేశాడు రామస్వామి గారు. ఆ రోజు రాత్రే ఒక చిన్న విచిత్రం జరిగింది. రామస్వామి గారి భార్య ఒక కొత్త దేవతా విగ్రహం తెచ్చి చూపించి ఇలా చెప్పింది. ఎర్నాకులం పక్కన ఉన్న సంతాన వేణుగోపాలస్వామి గుడికి ఒక గొప్ప స్వామీజీ వచ్చారని నా స్నేహితురాలు చెప్తే చూద్దామని ఈ సాయంత్రం వెళ్ళాం. ఆయన చాలా చిన్నవారు, కానీ ఎంతో గొప్పవారు.
ఆ సంకీర్తన లోకోత్తరంగా ఉంది. ఆయన అడుగడుగునా మహిమలు వర్షిస్తున్నారు. ఇవాళ సంకీర్తన అయినాక కొన్ని వందల విగ్రహాలు సృష్టించి చాలామందికి ఇచ్చారు. నాకు కూడా ఒకటి ఇచ్చారు. సమయానికి మీరు లేకపోయారే అని చాలా అనుకున్నాను. మీరుంటే ఆయన మీకు ఒక విగ్రహం ఇచ్చేవారే. ఇది విని ఆ స్వామీజీ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు మొదలైన వివరాలన్నీ అడిగాడు రామస్వామి గారు. దాంతో ఈ ఉదయం తను దర్శించిన స్వామీజీనే ఈ సాయంత్రం తన భార్య దర్శించిందని తేలింది. ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే రోజున ఒకే స్వామీజీని భార్యాభర్తలిద్దరూ దర్శించారు. ఈ దైవఘటనను గమనించుకుంటూ, నువ్వే అదృష్టవంతురాలివి, ఆయన నాకు విభూతి పొట్లమైనా ఇవ్వలేదు అన్నాడు రామస్వామి గారు. మీరెప్పుడెళ్లారు అన్నదే ఆయన భార్య. అప్పుడు తను దర్శించిన వైనమంతా భార్యకు చెప్పాడాయన. ఆ రోజు నుంచి స్వామీజీ గురించిన చర్చ ఆ ఇంట్లో అప్పుడప్పుడు నడుస్తూ ఉండసాగింది. ఆ మర్నాడు పొద్దున్నే పరశురాం గారు గురువుతో కలిసి గురువాయూరు యాత్ర చేయటానికి ఎర్నాకులం చేరాడు. గురువాయూరప్ప దర్శనం చక్కగా జరిగింది. స్వామి దర్శనం తరువాత స్వామీజీ ఆలయంలో ఉన్న భోజనశాలకు వెళ్ళి అక్కడ ఆనందంగా నారాయణ సంకీర్తన చేయసాగారు. ఇంతలో అక్కడకు ఆర్యనంబూద్రిపాది గారు వచ్చారు. ఆర్యనంబూద్రిపాది గారు ఆ ప్రాంతాలలో సుప్రసిద్ధుడైన భక్త గాయకుడు. అక్కడ అనేక మందికి గురుతుల్యుడు. ఆయన వస్తూనే స్వామీజీని చూసి అకారణంగానే ఆనందపడ్డాడు. ఆయనతో బాగా పరిచయం ఉన్న పరశురాం గారు ఆయన దగ్గరకు వెళ్ళి, వారు మైసూరు నుంచి వచ్చారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు గొప్ప మహిమాన్వితులు అన్నాడు. నంబూద్రి గారు ఇదేమీ వినిపించుకున్నట్లు లేదు. ఆయనకు ఆవేశం వచ్చి స్వామీజీ పక్కన చితికిలబడి, ఉన్నికృష్ణ, ఉన్నికృష్ణ, వచ్చావా, నా తండ్రి వచ్చావా అనసాగాడు. అంతే, ఆ చుట్టుపక్కల భక్తులంతా స్వామీజీ చుట్టూతా చేరి ఉన్నికృష్ణ, ఉన్నికృష్ణ అని సంకీర్తన చేయసాగారు. ఉన్నికృష్ణుడు అంటే నేల మీద పాకుతున్న బాలకృష్ణుడు అని అర్థం. శ్రీకృష్ణుని రూపాలలో ఈ ఉన్నికృష్ణుని రూపం కేరళీయులకు మిక్కిలి ప్రియమైనది. కేరళలో తాము ఆవహింపచేసుకునే క్షేత్ర తీక్ష్ణతను వదిలి సవిలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు స్వామీజీ. అలనాటి యశోదానందనుడు తన వేణుగాన వైభవం చేత గోపీజన బృందాలను సమ్మోహపరిచి మురళీమోహనుడు కాగా, ఇప్పుడు ఈ జయలక్ష్మీనందనుడు కేవలం తన చిరునవ్వు చిందులతో ఈ భక్తజనులను సమ్మోహపరిచి మందస్మిత మోహనుడైనాడు. స్త్రీ, పురుష, బాలబాలిక, వృద్ధ, యువక, పండిత, పామరాది నానాజన సంకులమైన ఆ భక్త సందోహం స్వామీజీ చుట్టూ నృత్యం చేస్తూ, ఉన్నికృష్ణ నామ సంకీర్తన చేస్తూ ద్వాపర నాటి రాసక్రీడా మండల నృత్య సౌభాగ్యాలను కలియుగంలో పునరావర్తనం చేస్తూ ఉండగా, మధ్యలో కూర్చున్న స్వామీజీ తన మెడలో ఉన్న పూలమాలను చేతితో కొద్దిగా దూశారు. అలా దూస్తూనే, ఇలా ఉంటాడా ఉన్నికృష్ణుడు అంటూ ఒక ఉన్నికృష్ణ విగ్రహాన్ని నంబూద్రిపాది గారి చేతిలో పెట్టారు. ఆదరంగా, ఆనందంగా ఆ విగ్రహాన్ని అందుకున్న నంబూద్రి గారు ఒక్క గంతేసి ఆ విగ్రహం వదిలేశాడు. సరాసరి కొలిమిలో నుంచి తెచ్చినంత వేడిగా ఉంది ఆ విగ్రహం. క్రింద పడిపోకుండా తనే పట్టుకుని మెల్లిగా ఊది చల్లబరిచి మళ్లీ విగ్రహాన్ని నంబూద్రి గారికి ప్రసాదించారు స్వామీజీ. ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్య వివశమైన భక్తమండలి యావత్తూ స్తబ్ధమై, నిశ్చేష్టమై, బిగిసిపోయి నిలిచిపోగా, ఇందాకటి నుంచి నృత్యంలో కలవక మధ్యలో కూర్చుని ఉండిపోయిన పరశురాం గారు నారాయణ, గురువాయూరప్ప అని పూనకపు అరుపులు సాగించాడు. అలా అరిచి అరిచి స్పృహ తప్పి పడిపోయాడాయన. ఆయన్ని ముట్టుకోకుండా వదిలేయమన్నారు స్వామీజీ. కొంతసేపు అయిన తరువాత ఆయనే లేచి సర్దుకుని కూర్చుండిపోయాడు. ఆయన లేవంగానే స్వామీజీ తన బసలోకి నడిచారు. మెల్లిగా స్వామీజీ పరివారం అంతా కూడా బసలోకి వచ్చేశారు. బసలో స్వామీజీ ఒక కుర్చీలో కూర్చుని గురువాయూరప్ప గురించి కొద్దిగా ప్రసంగిస్తున్నారు. పరివారంలో పనిలేని వారు స్వామీజీ చుట్టూతా కూర్చుని ఉన్నారు. వారిలో పరశురాం గారు కూడా ఉన్నాడు. చెబుతూనే తన మెడలో ఉన్న పూలదండను 2 చేతులతోనూ 2 పక్కలా పట్టుకుని రెమ్మ నుంచి కరివేపాకును దూసినట్టు దూశారు. రాచ ఉసిరిపళ్ళు రాలిపడ్డట్టు ఉన్నికృష్ణ విగ్రహాలు స్వామీజీ ఒడి నిండా చెల్లా చెదురుగా పడ్డాయి. అందులో ఒకటి ఎగిరి వచ్చి పరశురాం గారి ఒళ్ళో పడ్డది.
పరశురాం గారికి మళ్ళీ తాదాత్మ్య స్థితి వచ్చింది. నారాయణ, గురువాయూరప్ప, గురువాయూర్ నారాయణ అంటూ వివసుడై ఉచ్చైస్వరంలో చాలాసేపు సంకీర్తన చేశాడు. జీవితంలో అంతకు ముందెన్నడూ చవిచూసి ఎరుగని, ఏ లౌకిక సుఖాలలో గాని, ఏ ఆధ్యాత్మిక సాధనలో గాని చవిచూసి ఎరుగని ఆనందపు పొంగును చవిచూశాడు. ఆ తరువాత స్వామీజీ తిరుగు ప్రయాణం మొదలైంది. గురువాయూరు నుంచి స్వామీజీని సాగనంపటానికి బెంగుళూరు మెయిన్ రోడ్డు దాకా వెళ్లారు భక్తులు. అక్కడ కారాపి స్వామీజీ భక్తులకు సెలవు ఇచ్చారు. వెనుక మరో కారులో వస్తున్న నారాయణ వైద్యార్, ఆయన భార్య, పరశురాం ఈ ముగ్గురు స్వామీజీ కారు దగ్గరకు వచ్చి సెలవు పుచ్చుకుంటూ ఉండగా పరశురాం గారిని ఉద్దేశిస్తూ, ఒకసారి మైసూరు రండి వీలున్నప్పుడు అన్నారు స్వామీజీ. తరువాత ఒక కొబ్బరికాయ ఆయన చేతిలో పెడుతూ, దీన్ని మా కారు చక్రం కింద పెట్టండి అన్నారు. పరశురాం గారు అలాగే చేశారు. కారు వెళ్ళింది. కొబ్బరికాయ 2 చెక్కలుగా సరిగా సగానికి పగిలింది. అందులో ఒక చెక్క పూర్తిగా కుళ్ళిపోయి నల్లగా ఉంది. మరో చెక్క చెక్కని కొబ్బరితో నవనవలాడుతోంది. బాగున్న కొబ్బరి చిప్పను ముగ్గురు ప్రసాదంగా తీసుకుని కారులో కూర్చుని చాకుతో ముక్కలు తీసి కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు. అది కొబ్బరి ముక్కే, సందేహం లేదు. కానీ దాని రుచి అచ్చం అరటిపండు రుచి. ఈ విచిత్రానుభూతితో ఇంటికి చేరిన పరశురాం గారికి వెంటనే మైసూరు వెళ్లకుండా నిలవటం కష్టమైపోయింది. కానీ తీరా తను అంత దూరం వెళితే స్వామీజీ కార్యక్రమాలేమిటో, ఊళ్ళో ఉంటారో ఉండరో, ఈ ఆలోచన ప్రయాణాన్ని వెనక్కి లాగుతోంది. కానీ 1 వారం రోజుల కన్నా ఎక్కువ రోజులు లాగటం దాని తరం కాలేదు. వైద్యనాథ అయ్యర్ అనే మరో మిత్రుడితో కలిసి పరశురాం గారు మైసూరు ఆశ్రమంలో అడుగుపెట్టాడు. నంజన్గూడ రోడ్డు మీద నుంచి ఒక చిన్న డొంకదోవ వాళ్ళిద్దరినీ ఆశ్రమంలోకి తీసుకుపోయింది. ఆ పెద్ద చొప్పరం అక్కడ లేకపోయినట్టయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్న పాము పుట్టలు, పొదలు, పిచ్చి మొక్కలు, పెద్ద చెట్లు వగైరాలన్నీ కలిపి ఆ స్థలానికి అరణ్యం అనే పదవిని కట్టబెట్టి ఉండేవి. ఆ చొప్పరంలో ఒక పక్కగా వేదికలాగా ఎత్తు చేసి ఉంది. ఆ వేదిక మీద ఒక పక్కన పెద్ద పూజా మందిరం ఒకటి ఉంది. దానిలో విగ్రహాలేమీ లేవు. దాని పక్కన పెద్ద హోమగుండము, దాని పక్కన పెద్ద శివలింగం ఉన్నాయి. ఆ చొప్పరం వెనుక చిన్న పాక ఒకటి ఉంది. అది వంటశాలట. దాని పేరు అన్నపూర్ణ మందిరమట. ఆ చొప్పరానికి మరో పక్కన ఉన్న 2 రేకుల గదులలో స్వామీజీ ఉంటారని అక్కడ ఉన్న సూర్యనారాయణరావు చెప్పారు. రేకుల గదికి చొప్పరానికి మధ్య ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. దానికి ఒక ఉయ్యాల బల్ల వేలాడుతోంది. ఇది కేరళలో వేలాది జనులను సమ్మోహపరుస్తున్న స్వామీజీ యొక్క ఆశ్రమపు వైభవం. తాము ఊహించుకున్న ఆశ్రమపు బొమ్మలన్నింటినీ ఈ వాస్తవపు తడితో తమ మనఃఫలకాల నుంచి తుడిచివేసుకుంటూ ఆ పెద్ద మనుషులిద్దరూ ఆ చొప్పరంలోనే స్వామీజీ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. సుమారు ఒక 2 గంటల తరువాత స్వామీజీ వచ్చారు. వచ్చి మామిడి చెట్టుకు ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుని వీరిద్దరినీ పలకరించి, రేపు ఆదివారం కదా, హోమం చూసుకుని ఎల్లుండి వెళ్ళండి అన్నారు. అలా అని తన రేకుల భవంతిలోనే ఒక గదిలో వాళ్లను ఉండమని చెప్పారు. స్వామీజీ చూపించిన గదిలోకి వెళ్ళిన ఈ పెద్ద మనుషులకు అక్కడొక చాదస్తపు బ్రాహ్మణుడు కనిపించాడు. వీళ్లకు తెలుగు రాదు, ఆయనకు తెలుగు తప్ప మరోటి రాదు. రాదు గదా అని మాట్లాడక ఊరుకోడు. అసలే ఎవరితోనూ కలుపుగోలుగా ఉండటం చేతకాని పరశురాం గారికి ఈ అతివాగుడు ముసలాయనతో చెడ్డ చిరాగ్గా ఉంది. ఏమంటే బాగుంటుంది? తీరా ఆ సాయంత్రం ఎవరినో విచారిస్తే ఆయన స్వామీజీ తండ్రి అని తెలిసింది. స్వామీజీ తేజస్సుకి ఈ ముసలాయన వెర్రివాలకానికి ఎక్కడా పొంతన కుదరక కుడితిలో పడ్డ ఎలకల్లే గిలగిలా కొట్టుకుని నోరు మూసుకుని ఊరుకుండిపోయాడు పరశురాం గారు. మర్నాడు ఆదివారం. హోమాది కార్యక్రమాలు పూర్తయ్యేసరికి సాయంత్రం 6 అయింది. ఆ కార్యక్రమాలకు వచ్చిన వేలాది జనాన్ని చూసినప్పుడు మాత్రం పరశురాం గారికి మళ్ళీ మరోసారి ఆశ్చర్యపోక తప్పలేదు. నిన్న చూసిన అడవికి ఇవాళ ఇంత శోభ, ఇంత జనమా? ఆ రోడ్డంతా వందల కొద్దీ జట్కాలు నిలబడ్డాయి. వచ్చిన జనానికి ఆ చొప్పరం ఒక మూలకు రాలేదు. పాము పుట్టలని భయం లేదు, ముళ్ళ పొదలని జంకులేదు. అన్ని చోట్ల జనం హాయిగా కూర్చున్నారు. ఒళ్ళు మరిచిపోయి జనం అంతా స్వామీజీ సంకీర్తనలో లయించిపోయారు. సంకీర్తన అయినాక
స్వామీజీ చాలామందిని పలకరించి వారి కష్టాలు విని ప్రసాదాలు ఇచ్చారు. కానీ జనం గందరగోళం చేయటంతో కోపగించి లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం అయినాక ఇన్ని వేల మందికి ప్రసాదాలు పెట్టారు. ఇంత ప్రసాదము అన్నపూర్ణ మందిరం అనబడే ఆ పుట్టుపాకలోనే తయారైందని తెలుసుకుని కేరళ పెద్ద మనుషులు ముక్కు మీద వేలేసుకున్నారు. ప్రసాదాలైనాక వచ్చిన వారిలో 10-15 మంది తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. మిగిలిపోయిన వారందరూ ఆశ్రమంలోనే భోజనం చేశారు. భోజనం అంటే ఏముంది? చారులో వాళ్లే కలిపిన అన్నం 2 చిప్పలు, నీటితో సారూప్యముక్తిని పొందుతూ ఉన్న మజ్జిగ. తినబోయే ముందు ఇది నాకేం సహిస్తుందిరా బాబు అని ప్రతి కొత్తవారికి భయం వేస్తుంది. తిన్నాక ఇంకా 2 గరిటెలు రాని అనిపిస్తుంది. అది ఆశ్రమంలో మామూలే. ఈ కొత్త భక్తులిద్దరూ ఆ పద్ధతిలోనే పడ్డారు. భోజనాలు చేసిన వారిలో ఒకరిద్దరు వెళ్ళిపోగా మిగిలిన వారు మర్నాడు స్వామీజీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశ్రమంలో చొప్పరంలోనే పడుకున్నారు. అయితే ఆ మర్నాడు పగలు స్వామీజీ బయటకు వస్తారని నిశ్చయం ఏమీ లేదని, వారు సమాధిలోకి గనక వెళ్ళిపోతే ఎప్పుడు లేస్తారో చెప్పలేమని, 10 రోజుల తర్వాత సమాధి చాలించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆ భక్తులే చెప్పారు. అయితే ఆ మర్నాటికి తమ ప్రయాణాలు ఉన్నాయా లేవా అని ఆలోచించుకుంటూ కేరళీయులు నిద్రపోయారు. తెల్లారినాక పెందరాడే స్వామీజీ బయటకు వచ్చి ఎదురు చూస్తున్న భక్తులను పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చారు. వైద్యనాథ అయ్యర్ గారు లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక మురుగన్ విగ్రహం అంటే కుమారస్వామి విగ్రహం సృష్టించి ఇచ్చారు స్వామీజీ. ఆయన మురుగన్ భక్తుడు అవటం వల్ల పరమానందపడ్డాడు. తాను మురుగన్ భక్తుడినని స్వామీజీకి ఎలా తెలుసా అని ఆశ్చర్యపోయాడు. కానీ ఆయనకు కన్నడం వచ్చి ఉండి నిన్న వచ్చిన జనంలో కొందరినైనా పలకరించి ఉంటే ఇష్టదేవతల విగ్రహాలు ఇయ్యటం స్వామీజీకి ఒక లెక్కలో పని కాదని, ఎవరి ఇష్టదేవత రూపంలో వాళ్లకు స్వయంగా దర్శనం ఇచ్చిన సందర్భాలే కొన్ని వందలున్నాయని తెలిసి ఉండేది. తరువాత పరశురాం గారు లోపలికి వెళ్ళి పాదవందనం చేశాడు. వీరు తన శిరస్సు స్వామీజీ పాదాల మీద ఆనించబోతూ ఉండగా స్వామీజీ చటుక్కున తన పాదాలు వెనక్కు లాగేసుకున్నారు. ఇలా చేస్తే భక్తి గలవారెవరైనా నొచ్చుకోవటం సహజమే. పరశురాం గారు కూడా అలాగే నొచ్చుకోబోయే లోపల స్వామీజీ 2 పాదాలు ఆయన శిరస్సు మీద వచ్చి కూర్చున్నాయి. నాచు మీద నిలబడి కలకలా నవ్వుతున్న కెందామర జంటలాగా ఆ శ్రీపాదాలు అలాగే కాసేపు నిలిచిపోయినాయి. పరశురాం గారికి దేహస్మృతి లేదు. కొద్ది సెకండ్లైనాక స్వామీజీ తన పాదాలను యువతలకు తీసేసుకోగా మరికొద్ది నిమిషాల తరువాత పరశురాం గారికి దేహస్పృహ కలిగింది. పరశురాం గారు ఎవరితోనూ మాట్లాడడని, గర్వి అని, ముచ్చు అని పేరు ఉంది. కానీ దాని వెనకాల ఆయన ఆధ్యాత్మిక నిస్పృహ గాథ ఉందని ఎవరికీ తెలీదు. సద్వంశంలో జన్మించిన పరశురాం గారు చిన్నప్పుడు ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగలేదు. పెద్దయినాక సంస్కార ప్రాబల్యం వల్ల ఆధ్యాత్మిక తృష్ణ చెలరేగగా సద్గురువు కోసం దేశంలో పలుచోట్ల తిరిగాడు. ఎక్కడా తనకు తృప్తి చిక్కక, శాంతి దక్కక, ఏమి చెయ్యాలో ఆలోచనలు గుక్క తిరగక ఆధ్యాత్మిక అంతఃస్థాపనలో సతమతమవుతూ ఉండటం అలవాటైపోయింది. అందువల్ల బహిరంగ జీవితంలో ఉత్సాహం తగ్గిపోయి వ్యాపారాదులు యథాప్రకారంగా సాగుతున్నా ఒంటరి మనిషిగా తయారైపోయాడాయన. దాంతో ఆధ్యాత్మిక గ్రంథాలు విరివిగా చదవటం ఆయనకు ఒక ఊరట అయింది. ఎడతెగని ఆ ఒంటరితనంలో అది ఒక బాసట అయింది. అలా పుస్తకాలు చదివిన కొద్దీ గురువు యొక్క ఆవశ్యకత మరింత స్పష్టపడగా ఆ గురువుని ఎన్నుకోవటం ఎలా అనే సమస్య మరింత ముడులు పడసాగింది. విహ్వలమైన విసిగిన మనస్సులో ఒక రోజున ఒక చల్లని ఊహ వచ్చింది. ఇక మనం వెతకవద్దు. మహాత్ములను యాదృచ్ఛికంగా దర్శిస్తూ ఉందాం. ఏ మహాత్ముడు అయాచితంగా తన 2 పాదాలను నా శిరస్సు మీద ఉంచి నన్ను అనుగ్రహిస్తాడో ఆయనే నాకు గురువు. ఇక తొందర వద్దు అని. ఈ ఊహ వల్ల మనస్సులోని తుకతుకలు కొంత శాంతించినాయి. బండి నడుస్తోంది. ఇది జరిగి కొన్నేళ్లయింది. క్రమంగా ఆ ఊహే మరుగున పడిపోయింది. ఇప్పుడు స్వామీజీ దగ్గరకు వచ్చింది ఏదో మహిమలు చూపిస్తున్న స్వామి కదా అనే తప్ప వీరు మన గురువేమో చూద్దాం అన్న ఆలోచనతో కాదు. ఇప్పుడు ఈ హఠాత్ సంఘటనతో
దీనితో పాటు ప్రాప్తించిన స్పర్శ దీక్ష వల్ల అనుభవానికి వచ్చిన నిరుపమానమైన శాంతితో ఈ దివ్యమూర్తి తనకు సద్గురుదేవుడని తెలిసి ఆమోదమై, ఆహ్లాదమై, ఆనందమై, ఆత్మార్పణమై మైమరిచిపోయాడు పరశురాం గారు. ఇక ఈయనకు విగ్రహం కాదు కదా, విభూతి కూడా లేదు. కొత్తగా రెక్కలొచ్చిన పిట్టలాగా కేరింతలు కొట్టుకుంటూ బయటకు వచ్చిన పరశురాం గారు రివ్వున ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పై వారంలోనే ఆశ్రమంలో వాలాడు. వ్యాపారపు పనుల మీద ఎప్పుడూ కేరళ, కర్ణాటక, తమిళ రాష్ట్రాలు తిరుగుతూ ఉండటం ఆయనకు ఎంతో ఉపకరించింది. క్రమంగా ఆయన కుటుంబం కూడా రాసాగింది. కుటుంబం అంతా కలిసి నెలకు 2-3 సార్లు కూడా కొచ్చిన్ నుంచి మైసూర్ దాకా వచ్చే అలవాటు త్వరలోనే ఏర్పడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిన రోజు నుంచి మళ్ళీ ఇక్కడ వాలిపోవటం ఆ మనస్సుకు పరిపాటి అయిపోయింది. భక్తి ప్రవాహంలో కొట్టుకుపోతున్న పరశురాం గారి కథ ఇలా నడుస్తూ ఉంటే ఆయన మైసూరు వచ్చేసరికి ఆశ్రమంలో ఉన్న నరసింహశాస్త్రి గారి కథ మరోలా నడవసాగింది. 24వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.